మేము ఓన్లీ విత్ ఇన్ 4 walls వరకే చూసేవాళ్ళు. నేను ఎప్పుడు కూడా నాకు ఇట్లా ఆపర్చునిటీ రాలేదు. ఇట్లా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, షెల్టర్ హోమ్స్ అనేది మేము ఎప్పుడు చూడలేదు. కానీ టీవీల్లో అంతా చూపిస్తూ ఉంటే ఇవన్నీ నిజాలు జరుగుతాయా అనేది తెలియలేదు. కానీ మిమ్మల్ని అంతా చూసిన తర్వాత పిల్లలు కూడా ఇట్లా చేస్తున్నారు అనేది నాకు ఇప్పుడే ఫస్ట్ అర్థమైంది. సో దీనికి నా వంతు కూడా ఏదైనా ఉంటే కృషి కూడా నేను చేస్తాను సార్ ఖచ్చితంగా. రెండోది ఇంకొకటి ఏమంటే మీ వరకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫండ్స్ ఏదైనా ఉంటే కూడా సార్ వరకు తీసుకొని పోతే కలెక్టర్ గారికి కానీ చెప్పేసి నేను సజెస్ట్ కూడా చేసి మీకు ఏమేమి సౌకర్యాలు కావాలనేది కూడా నేను చూస్తాను. చాలా శుభదినం. ఎందుకంటే మన మధ్య డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిఎల్ఎస్ఏ జడ్జి గారు శ్రీమతి ఎంఎస్ భారతి గారు మన మధ్య ఉన్నారు. పిలిచిన వెంటనే పేదల వసతి గృహానంగానే ఆమె స్పందించి ఇక్కడికి రావటం అనేది చాలా అభినందనీయం. ఒకసారి ఆమెకి మనం అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి మేడం అంటే ఈ చలికాలం సందర్భంగా మీరందరూ చలికి బాధపడకుండా మరి ఈరోజు ఈఎంసి ఫౌండేషన్ ఆత్మకూరు నెల్లూరు జిల్లా వారు మరి ఎడ్వర్డ్ గారు, చైర్మన్ ఎడ్వర్డ్ గారు మన 2 షెల్టర్లకి బెడ్షీట్లు ఇవ్వటం చాలా అభినందనీయం. అసలు వాళ్ళ సంస్థ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే కీర్తిశేషులు యజ్ఞమ్మ గారు ఈమె టీచర్గా పనిచేసింది. రిటైర్డ్ అయిన తర్వాత ఆమెకు వచ్చినటువంటి పెన్షన్ పేదలకు సహాయం చేస్తూ ఉండేది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి యజ్ఞమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ఆత్మకూరు నెల్లూరు జిల్లా ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు 2008 నుండి ఈ కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ఇది అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇంకా అనేక సేవా కార్యక్రమాలు, చీరలు అయితే కానివ్వండి, బెడ్షీట్లు అయితే కానివ్వండి, చిన్నపిల్లలకి నిత్యావసర సరుకులు కానివ్వండి, పెద్దవాళ్ళకి ఇంకా అనేక కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ అడిగిన వెంటనే ప్రతి సంవత్సరం, ఇది నాకు తెలిసి 4వ సంవత్సరం వాళ్ళు ఇవ్వడం ఇదంతా. మరి ఎడ్వర్డ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది పేద ప్రజల్ని ఈరోజు ఆదుకుంటూ ఈ కార్యక్రమాలు చేయటం చాలా అభినందనీయం. ఒకసారి ఆయన్ని మనం అభినందించాలి, ఆయన సేవల్ని. మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి మేడం గారు రావటం అనేది చాలా సంతోషం. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం మేడం. అసలు అవును, మేడం గారు వచ్చి ఒక 1 వీక్ అవుతుంది. నేను 3 రోజుల నుంచి మేడంని అడుగుతున్నా, లీలా మేడం ఒకసారి మేడంతో చెప్పండి మేడం మన వసతి గృహం గురించి. మేడం గారు చెప్పి ఈరోజు ఇక్కడికి తీసుకురావటం, ఆమెకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకి ఇక్కడికి రావటం జరిగింది, చాలా సంతోషం. మరి జడ్జి గారు ఇలాంటి కార్యక్రమాల్ని ఆస్వాదిస్తూ, పెద్దలంటే ఎంతో ప్రేమ, ఆమె మాట్లాడిన విధానాన్ని బట్టి నేను ఈరోజు అర్థం చేసుకున్నాను. పెద్దలంటే ఎంతో ప్రేమ, నేను మీకేమన్నా కూడా సహాయం చేస్తాను, నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను ఈ విషయాలు అని చెప్పటం చాలా అభినందనీయం. మనకి ఇక్కడికి రావటం జరిగింది, చాలా సంతోషం. మరి జడ్జి గారు ఇలాంటి కార్యక్రమాల్ని ఆస్వాదిస్తూ, పెద్దలంటే ఎంతో ప్రేమ,